పార్టీలో భారీ ప్రక్షాళన దిశగా అధ్యక్షుడు కసరత్తు ప్రారంభించారా? కొత్త కమిటీలో ఆ నేతలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా? ఈసారి కొత్త కమిటీల్లో కొత్త పాత నేతల పంచాయతీ కాకరేపబోతోందా? పదవుల కోసం అధ్యక్షుడి చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారా? కొత్త కమిటీల కూర్పు విషయంలో అధ్యక్షుడి మదిలో ఉన్నది ఏమిటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ కమలం పార్టీలో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర కార్యాలయంలో నేతల అభిప్రాయం తీసుకోవడంతో పాటు జిల్లాల పర్యటనలో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా కమిటీలో కొనసాగిన వారిలో చాలా మందికి కొత్త కమిటీలలో అవకాశం కష్టమనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నామ్కే వాస్తీగా కమిటీలో ఉన్న నాయకులకు షాక్ ఇచ్చేందుకు అధ్యక్షుడు సిద్ధమవుతున్నారట. నూతన కమిటీలోని దాదాపు 70% పదవులను కొత్త వాళ్లకే కేటాయించబోతున్నారనే చర్చకు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారిని మాత్రమే కొనసాగించాలని అధినాయకత్వం భావిస్తోందట. గత 5 ఏళ్లలో కొందరు కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు కనీసం పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారికి ఈసారి పదవులు లభించే అవకాశం లేదని బీజేపీ వర్గాల్లో కొంతమంది నేతలు చెబుతున్నారు. గత కమిటీలో 16 మంది అధికార ప్రతినిధులు ఉండగా వీరిలో పలువురు కేవలం హోదా కోసమే కొనసాగినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల సంఖ్య సగానికి తగ్గించాలనే అంశంపై ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు గత కమిటీలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కొత్త కమిటీలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పలువురు నేతలు చెబుతున్నారు. కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ అధికంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కమిటీలో మొత్తం అధ్యక్షుడితో కలుపుకుని 21 మంది సభ్యులు ఉంటారు. కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులు 8 మంది, సెక్రటరీలు 7, ప్రధాన కార్యదర్శులు 4, ఒకరు ట్రెజరీ కమిటీలో ఉండనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదవుల కోసం పైరవీలు చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది నేతలు రాష్ట్ర, జిల్లా కమిటీలలో స్థానం కోసం అధ్యక్షుడి చుట్టూ కొంతమంది నేతలు చక్కర్లు కొడుతున్నారట. మరోవైపు పార్టీలో కొత్త పాత నేతల విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో కమిటీల కూర్పులో కొత్త పాత నేతల పంచాయతీలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అధ్యక్షుడి జిల్లాల పర్యటనలోనే ఆయన ముందే వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే మా అనుచరుల కంటే మా అనుచరులకు పదవులు ఇవ్వాలంటూ అధ్యక్షుడికి సిఫార్సులు చేస్తున్నారు. కనీసం కమిటీల్లోనైనా కొత్త నేతలకు అవకాశం ఇస్తారా, ఇవ్వరా అనేది బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. మొత్తానికి రాష్ట్ర కమిటీ కూర్పులో అధ్యక్షుడు రామచంద్రరావు రైటర్ అవుతారా, ఫైటర్ అవుతారా? రాష్ట్ర కమిటీ కూర్పులో పాత, కొత్త నేతలను సమన్వయం చేయడంలో ఎంతవరకు సఫలమవుతారో అనేది చూడాలి మరి.